నమస్కారం. డి న్యూస్కు స్వాగతం. నేను మీ శ్రీనివాస్. డి న్యూస్లో ముఖ్యాంశాలు. శ్రీ గురు రాఘవేంద్ర స్వామి 354వ ఆరాధన మహోత్సవాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు దంపతులు. భక్తులకు అన్న వితరణ కార్యక్రమం ప్రారంభం. రాచర్ల మండలం అనుమలవీడిలో 8 ఏళ్ల బాలిక అపహరణ. గంటల వ్యవధిలో తల్లిదండ్రుల చెంతకు చేర్చిన పోలీసులు. సిబ్బందిని అభినందించిన ఎస్పీ ఏఆర్ దామోదర్. రైతుల సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్న కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి. ఘనంగా అన్నదాత సుఖీభవ ట్రాక్టర్ ర్యాలీ. ట్రాక్టర్ నడిపి ఉత్సాహపరిచిన ఎమ్మెల్యే ఉగ్ర. శ్రీ గురు రాఘవేంద్ర స్వామివారి 354వ ఆరాధన మహోత్సవాలు మధ్వాచార్య సంప్రదాయంలో శాస్త్రోక్తంగా జరుగుతున్నాయి. స్వామివారి ఆరాధన మహోత్సవంలో భాగంగా 3వ రోజు ఉత్తరారాధన పూజలు నిర్వహించారు. రాఘవేంద్ర స్వామివారి ఆలయ కమిటీ నిర్వహణలో జరిగిన కార్యక్రమంలో శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు, వారి సతీమణి నాగ సత్యలత పాల్గొని రాఘవేంద్ర స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపించారు. ఎమ్మెల్యే దామచర్ల దంపతులను స్వామివారి శేషవస్త్రంతో ఘనంగా సత్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని దామచర్ల ప్రారంభించారు. స్వామివారి ఆరాధనా ఉత్సవాల్లో మేయర్ గంగాడ సుజాత, కమిషనర్ వెంకటేశ్వరరావు, ఆలయ నిర్వాహకులు, కార్పొరేటర్ చింతపల్లి గోపి, కార్పొరేటర్లు, పలువురు నాయకులు, భక్తులు పాల్గొన్నారు. గోపి గారి ఆధ్వర్యంలో, కార్పొరేటర్ గోపి గారి ఆధ్వర్యంలో ఎప్పుడు కూడా చక్కగా చేస్తూ ఉన్నారు. ఈ టెంపుల్ పెట్టినప్పటి నుంచి కూడా ఈ ప్రాంతం అంతా కూడా భక్తులతోటి ఈరోజు చాలా అందరూ కూడా విశేషంగా రావటం కూడా జరుగుతూ ఉంది. నేను కూడా ఒక రాఘవేంద్ర స్వామి భక్తున్నా కాబట్టి నేను 2-3 సార్లు వచ్చున్నాను. ఇప్పుడు కూడా అక్కడ మనకి రాఘవేంద్ర స్వామి టెంపుల్ మంత్రాలయంలో ఏ విధంగా చేస్తారో అదేవిధంగా ఇక్కడ కూడా పూజలు చేయటం, ఒక మంచి సాంప్రదాయం కూడా ఇక్కడ కూడా చేయటం జరుగుతూ ఉంది. దానికి అప్పుడు కన్స్ట్రక్షన్ నుంచి కూడా నాకు ఐడియా ఉంది. మనకి అప్పటి నుంచి కూడా గోపి కూడా వీరు ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఈరోజు అన్ని కూడా కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతూ ఉంది.
ఈరోజు కొన్ని వేల మంది కూడా అన్నదాన కార్యక్రమం ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేశారు. చాలా సంతోషమైన విషయం. కాబట్టి ఆ రాఘవేంద్ర స్వామి ఆశీస్సులతోటి మన నగరం అంతా కూడా అభివృద్ధి చెందాలి. అందరూ కూడా ఈరోజు మా మేయర్ గారు కానీ కార్పొరేటర్లు కానీ అందరూ కూడా చాలామంది వచ్చారు. మా ముఖ్యులు కానీ అందరూ కూడా సంతోషంగా ఉండాలనేదే నా ఉద్దేశం. ఈ దేవుడి ఆశీస్సులతోటి ఇంకా కూడా నగరం అభివృద్ధి చెందాలి. అందరికి కూడా ఇబ్బంది అనేది లేకుండా ఉండేటట్టుగా రాఘవేంద్ర స్వామి కూడా మనకి ఈరోజు ఈ సందర్భంగా ఆయన దీవెనలు ఎప్పుడు ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ప్రత్యేకించి మన గోపి గారికి మనస్ఫూర్తిగా మా అభినందనలు తెలియజేస్తాం. మరి చెంపపల్లి గోపి గారి యొక్క ఆధ్వర్యంలో చాలా గొప్పగా నిర్వహించడం మాకు చాలా సంతోషంగా ఉంది. దీనికి ముఖ్య అతిథులుగా మరి మా యొక్క గౌరవనీయులు గౌరవ శాసనసభ్యులైనటువంటి శ్రీ దామచల జనార్దన్ గారి యొక్క సతీమణి ఇద్దరు కూడా వచ్చి ఇక్కడ మరి అన్నదానం కానివ్వండి అలాగే కార్యక్రమాలు అంతా చాలా గొప్పగా నిర్వహించడం వారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ప్రతి సంవత్సరం కూడా ఈ రాఘవేంద్ర స్వామి వార్షికోత్సవాలంటే అక్కడ మన మంత్రాలయంలో ఎలాగైతే నిర్వహించబడుతుందో అలాగే ఇక్కడ కూడా మరి చాలా గొప్పగా నిర్వహిస్తూ ఉంటారు ప్రతి సంవత్సరం మరి గోపి. అలాగే ఇంకా ఇక్కడ కళ్యాణ మండపాన్ని కూడా మరి త్వరలో పూర్తి చేయబోతున్నారు. కాబట్టి ఏదన్నా ఇక్కడ చిన్న చిన్న ఫంక్షన్స్ అవి జరిగేటప్పుడు ఈ యొక్క కళ్యాణ మండపాన్ని కూడా ఉపయోగించుకోవచ్చు. అలాగే భక్తులందరూ కూడా ఇక్కడికి విచ్చేసిన భక్తులందరూ కూడా మరి వారికి భగవంతుడు ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు ఇవ్వాలని, అలాగే ముఖ్యంగా మరి మా నగరపాలక సంస్థ దినదినాభివృద్ధి చెందుతూ మా యొక్క ఎమ్మెల్యే గారి యొక్క ఆదేశాల మేరకు వారి యొక్క సూచనల మేరకు మా యొక్క నగరపాలక సంస్థ బాగా అభివృద్ధి చెందాలని రాఘవేంద్ర స్వామి వారిని అందరూ కూడా కోరుకోవాల్సిందిగా 54వ ఆరాధన మహోత్సవాల సందర్భంగా ఈరోజు ఉత్తరారాధన సందర్భంగా విచ్చేసినటువంటి మన గౌరవ శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు గారికి, అదేవిధంగా నగర మేయర్ గంగాడి సుబ్బారెడ్డి గారికి, కమిషనర్ గారు వెంకటేశ్వరరావు గారికి అందరూ కూడా ఈరోజు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జనార్దన్ గారు గతంలో 14 అధికారంలో ఉన్నప్పుడు కూడా మన గుడి నిర్మాణానికి కూడా చాలా సహాయం చేశారు. అదేవిధంగా ఆయన ఇప్పుడు కూడా ఒంగోలు నగరాన్ని అభివృద్ధి పదాన్ని నడిపిస్తూ ఎంతో ఉన్నత స్థితికి తీసుకెళ్తున్నారు. రాఘవేంద్ర స్వామి వారి ఆశీస్సులు ఆయన కుటుంబానికి ఎల్లప్పుడూ ఉండాలని, అదేవిధంగా మేయర్ గారి కుటుంబానికి కూడా ఉండాలని, కమిషనర్ గారి కుటుంబానికి అందరికీ స్వామి ఆశీస్సులు ప్రజలకు కూడా ఉండాలని తెలియజేస్తూ, అదేవిధంగా రాఘవేంద్ర స్వామి గురు పౌర్ణమి రోజు కూడా మంత్రాలయం వెళ్ళి జనార్దన్ గారు అక్కడ పల్లకి సేవ చేశారు. ప్రతి సంవత్సరం వెళ్ళి అక్కడ స్వామివారిని దర్శించుకొని ఆయన మహిమలు ఆయన అందరికీ చెప్తూ ఉంటారు. అందుకని ప్రతి ఒక్కరు కూడా మనం స్వామివారిని అనుసరిస్తూ వారి భక్తి మార్గంలో పయనించాలని కోరుకుంటూ వ్యూహం సినిమాలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్లో సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. గతంలో ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ వద్ద హాజరై వివరణ ఇచ్చారు. మరలా రూరల్ సర్కిల్ పోలీస్ స్టేషన్కు విచారణకు రావాలని తాకీదులు అందడంతో సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాలూకా పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. రామ్ గోపాల్ వర్మ వెంట వైసీపీ లీగల్ అడ్వైజర్ నగరికంటి శ్రీనివాసరావుతో పాటు వైసీపీ శ్రేణులు అభిమానులు తాలూకా పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. ఆయన రాక సందర్భంగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. రాచర్ల మండలంలో జరిగిన బాలిక అపహరణ సంఘటనలో పోలీసులు త్వరితగతిన స్పందించి అపహరణకు గురైన 8 సంవత్సరాల బాలికను 2 గంటల వ్యవధిలోనే సురక్షితంగా తల్లిదండ్రుల చెంతకు చేర్చారు. రాచర్ల మండలం అనుమలవీడు హైస్కూల్లో 4వ తరగతి చదువుతున్న బాలికను గుర్తు తెలియని వ్యక్తి స్కూల్కు వచ్చి మీ నాన్న పిలుస్తున్నారంటూ నమ్మించి కారులో తీసుకెళ్లారు. కారులో 2 వ్యక్తులు ఉన్నట్లు సమాచారం. ఈ సంఘటన ఉదయం 8:30 ప్రాంతంలో చోటు చేసుకుంది. 10:30 బాలిక కనిపించకపోవడంతో తల్లిదండ్రులు రాచర్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఉన్నతాధికారులకు విషయాన్ని తెలియచేయగా జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ వెంటనే రంగంలోకి దిగారు. ఎస్పీ ఈ కిడ్నాప్ను అత్యంత తీవ్రంగా పరిగణించి తక్షణమే ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. సరిహద్దు జిల్లాల పోలీసు అధికారులను అప్రమత్తం చేశారు. జిల్లా వ్యాప్తంగా పోలీసులు చేపట్టిన విస్తృత తనిఖీలు, ఆకస్మిక తనిఖీలను గమనించిన కిడ్నాపర్లు భయపడిపోయి పెదారవీడు మండలం దేవరాజు గట్టు వద్ద బాలికను వదిలి పారిపోయారు. బాలికను గుర్తించిన పోలీసులు బాలికను సురక్షితంగా రక్షించారు. రాష్ట్రంలోనే ఈ జిల్లా ఎస్పీ పోలీసులు చూపిన ప్రత్యేక చొరవ, చేసిన ప్రయత్నాలు వెలకట్టలేనివని, మా బిడ్డను సురక్షితంగా రక్షించిన పోలీసు శాఖకు హృదయపూర్వక అభినందనలు, అలాగే వేగంగా స్పందించిన ప్రభుత్వానికి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. బాలికను గుర్తించడంలో అత్యంత ప్రతిభ కనపరిచిన మార్కాపురం డీఎస్పీ యు నాగరాజు, గిద్దలూరు రూరల్ సిఐ జై రామకోటయ్య,
రాచర్ల ఎస్ఐ కోటేశ్వరరావు జిల్లా పోలీసు అధికారులు సిబ్బందిని జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. చేయాలి, ఎలా అలర్ట్నెస్గా ఉండాలి అని ఎక్కడికక్కడ చేసిన కృషి ఫలితంగా పోలీసు దిగ్బంధనానికి కూడా భయపడి ఆ బిడ్డని ఆడ వదిలేసేసి వెళ్ళిపోవడం జరిగింది. ఈ కేసులో ఇంత మా సిబ్బంది కానీ మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు వీళ్ళందరూ కూడా టైమ్లీ రియాక్ట్ అయ్యి ఈ పాపని రక్షించుకోవడంలో మేము కృతకృత్యులయ్యాము. సంతోషంగా కూడా ఉంది. ఎంతో టెన్షన్ పడ్డాము. పాప మాకే ఇలా ఉందంటే ఇక నా తల్లిదండ్రులు ఇంకా వాళ్ళ వేదన అన్ననాతీతం. ఏ స్కూల్లో అయితే ఆ పాపని కిడ్నాప్ చేశారో అదే దగ్గర ఆ పాపని తీసుకొచ్చి పంపడం అనేది ఇవ్వడం అనేది మాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. ఈ కేసులో ఏం జరిగింది అనే దాన్ని ఈ తదుపరి దర్యాప్తులో ఖచ్చితంగా మా ఎమ్మెల్యే ముత్తుమల అశోక్ రెడ్డి గారి దృష్టికి తీసుకుపోగా సారు పోలీస్ డిపార్ట్మెంట్ వారిని వెంటనే అలర్ట్ చేయడం జరిగింది. వెంటనే వారు స్పందించి మా జిల్లా ఎస్పీ దామోదర్ సార్ గారికి, మా డిఎస్పీ నాగరాజ్ సార్ గారు, సిఐ రామకోటయ్య గారు, ఎస్ఐ కోటేశ్వరరావు గారు ఇమీడియట్గా స్పందించి చేయించడం జరిగింది. వెంటనే మా గ్రామం తరపున వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరీ ముఖ్యంగా మా ఎమ్మెల్యే గారికి ఇమీడియట్గా స్పందించి వాళ్ళు స్పందించి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కూటమి ప్రభుత్వం రైతులకు ముందుండి అనేక మంచి కార్యక్రమాలు చేస్తుందని, సబ్సిడీ రూపంలో ఇప్పటికే ₹1000 ఇవ్వడం జరిగిందని కనిగిరి శాసనసభ్యులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి అన్నారు. అమరావతి గ్రౌండ్స్ నుంచి అన్నదాత సుఖీభావ ఊరేగింపు పామూరు ఒంగోలు బస్టాండ్ మీదుగా మార్కెటింగ్ యార్డ్ వరకు సాగింది. ముందుగా ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ట్రాక్టర్ నడిపి కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపారు. ఊరేగింపులో సీఎం చంద్రబాబు నాయుడు జిందాబాద్, నారా లోకేష్ జిందాబాద్, ఉగ్ర నరసింహారెడ్డి జిందాబాద్ అంటూ కార్యకర్తలు నినదించారు. నూతనంగా ఎన్నికైన సింగిల్ విండో చైర్మన్లు, ఏఎంసీ చైర్మన్, టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు. లక్షలాది కుటుంబాల త్యాగంతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన పన్నుల భారం వల్ల రాష్ట్రంలో రొయ్యల సాగు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు రాష్ట్ర ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లి సమస్యకు పరిష్కారం చూపేలా సంఘటితంగా పనిచేస్తామని దక్షిణ కోస్తా జిల్లాల రొయ్యల రైతు అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. ఒంగోలులో తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, బాపట్ల, కృష్ణా జిల్లాల రొయ్య రైతుల సంఘాల సంయుక్త సమావేశం నిర్వహించారు. సమావేశంలో అమెరికా పన్నుల భారం వల్ల ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం భవిష్యత్తు కార్యక్రమాలపై పలు తీర్మానాలు చేశారు. రొయ్యల సాగులో ఒడిదుడుకులతో పాటు ధరల తగ్గుదలపై రైతులు కలిసికట్టుగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించారు. ఫీడ్ రేట్లు పెరగటం వల్ల సాగుపై భారం మోపుతున్నారు. సుంకాల పేరుతో ఎగుమతిదారులు రొయ్యల ధరలను కేజీకి ₹70 నుంచి ₹100 వరకు తగ్గించడం జరిగిందని, దీనివల్ల సాగు ప్రశ్నార్థకంగా మారిందని అన్నారు. జోన్లతో సంబంధం లేకుండా సాగు చేసే ప్రతి రైతుకు ₹50 యూనిట్ విద్యుత్ ఇవ్వడంతో పాటు అదనపు టారిఫ్లను విధించకుండా ఉండాలని కోరారు. ప్రభుత్వం డొమెస్టిక్ మార్కెట్ను ప్రోత్సహించేందుకు ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో మెనూలో రొయ్యలు చేర్చాలని కోరారు. ఎక్స్పోర్టులు డొమెస్టిక్ మార్కెట్లో 40% అమ్మేలా ప్రభుత్వం నిర్ణయించాలని తెలిపారు. సమావేశంలో జిల్లా రొయ్యల రైతుల సంఘం అధ్యక్షుడు దుగ్గినేని గోపీనాథ్, శ్రీనాథ్ రెడ్డి, వెంకురెడ్డి, ఎం వెంకటేశ్వరరావు, కృష్ణారెడ్డి, రామకృష్ణ, సుబ్బానాయుడు, రామచంద్ర బిస్వాల్, కె సుబ్బారెడ్డి, అంజిబాబు, వేణుగోపాల్ రెడ్డి, పలు జిల్లాల రైతులు పాల్గొన్నారు. వారానికి ఒక విధంగా, రోజుకు ఒక విధంగా మారిపోతున్నాయని చెప్పి మేమందరం కలిసి ఈ రైతులందరం కూడా ఒక యూనియన్ అయ్యి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని ఒక నిర్ణయం చేశాము. ఆ నిర్ణయంకి మేము ఈ సభా వేదికగా ఈ ఫార్మర్స్ అందరూ కూడా ఒక కలిసికట్టుగా ఈ 4 జిల్లాల ఫార్మర్సు సీఎం గారి దృష్టికి కూడా తీసుకెళ్లాలని సీఎం గారు అపాయింట్మెంట్ కూడా కోరుతున్నారు. మేము సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ ఆక్వాకు సంబంధించిన దీనికి సంబంధించిన ఫీడ్ రేట్లు కావచ్చు,
రొయ్యల రేట్లు కావచ్చు, ఇవన్నీ కూడా పెద్ద ఆయన దృష్టికి తీసుకెళ్ళి ఒకసారి చెప్దామని అందరం నిర్ణయించుకున్నాం. ఈ మీటింగ్లో కలిసికట్టుగా అందరూ ఒకే పార్టీలో ఉండి ఈ పార్టీలో అందరూ కృషి చేసి మాది పార్టీ అని చెప్పుకొని ఈరోజు అదే చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లాలని అన్ని పెద్ద ఆయన ఒక నిర్ణయం తీసుకుంటాడని అందరూ భావించారు. ఈ మీటింగ్లో కూడా అదే నిర్ణయించాము. సదరన్ డిస్ట్రిక్ట్స్ 5 జిల్లాల నుంచి జిల్లా కమిటీలు అందరం కలిసి, జిల్లా రైతులు కమిటీల్లో అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకున్నాం. ముందు అక్వా బయటపడాలి అంటే మన గవర్నమెంట్ ఇచ్చిన హామీల్లో ఏదైతే ఉందో 1.5 రూపాయి కరెంటు అందరికీ ఇవ్వాలి అనే ఒక అభిప్రాయానికి వచ్చాము. అట్లాగే డ్యూటీస్ అన్ని సెంట్రల్ గవర్నమెంట్ తగ్గించింది కాబట్టి ఫీడ్ రేటు ఇంకా కొంచెం ఒక 20 రూపాయలు తగ్గితే రైతు సౌకర్యంగా ఉంటాడు, ఆక్వాకల్చర్ చేయగలము అనే ఒక అభిప్రాయానికి వచ్చాము. మేము తీసుకున్న ఈ నిర్ణయాలన్నింటినీ చీఫ్ మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్లాలనేది మా ఉద్దేశము. తొందరలో ఆయన అపాయింట్మెంట్ తీసుకొని ఆయన్ని కలిసి దీని మీద కూలంకషంగా ఆయనతో చర్చిస్తాము. రైతులు ఇబ్బందులు ఉన్నారు కాబట్టి మొత్తం రొయ్యల సాగులో ఖర్చు 60% ఫీడ్ ధరలు కాబట్టి ఫీడ్ ధరలు తగ్గిస్తే రైతులకు కొంత వెసులుబాటు వస్తుంది. అందువలన ప్రస్తుతం తక్షణం 15 రూపాయలు ఫీడ్ ధరలు తగ్గించేదానికి ఫీడ్ కంపెనీలకు అవకాశం ఉంది. అందువల్ల ఈ 15 రూపాయలు తగ్గకుండా ఫీడ్ ధరలు తగ్గించి రైతులను ఆదుకోవాలని చెప్పేసి ఒకటి నిర్ణయం చేసాం. అలానే రెండోది, ప్రభుత్వం రూపాయిన్నర రైతులకు రూపాయిన్నర కరెంట్ ఇస్తామని చెప్పింది. అయితే అది ఇంకా అందరు రైతులకు ఇవ్వటం లేదు. ఇవ్వకపోగా రూపాయిన్నర ఇచ్చేటువంటి రైతులకు కూడా ట్రూఅప్ ఛార్జీలు కానీ, పీపీపీ ఛార్జీలు కానీ, ఇతర సుంకాలు దాదాపు 2 రూపాయల దాకా పడతా ఉన్నాయి. ఇది రైతులకు అదనం భారం అవుతుంది. అందువలన ఈ ఎలాంటి అదనపు సుంకాలు లేకుండా సాగు చేసేటువంటి రొయ్యల రైతులందరికీ ఆ జోన్లో ఆ జోన్ ఈ జోన్ అని తేడా లేకుండా రూపాయిన్నర కరెంట్ ఇచ్చి రైతులను ఆదుకోవాలని చెప్పేసి. అలానే విద్యార్థుల్లో రక్తహీనతను కలగజేసే నులిపురుగుల నిర్మూలనకు 6 నెలలకు ఒకసారి ఆల్బెండజోల్ మాత్రలు మింగించాలని జిల్లా రెవెన్యూ అధికారి చినబోబులేసు అన్నారు. జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా ఒంగోలు పీవీఆర్ బాలురం ఉన్నత పాఠశాల విద్యార్థులకు డిఆర్ఓ ఆల్బెండజోల్ మాత్రలు మింగించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థులు ఆరోగ్యంగా ఉంటేనే చక్కగా చదువుకోగలుగుతారని అన్నారు. డిఎంఎండ్హెచ్ఓ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ జిల్లాలోని 1 నుంచి 19 ఏళ్ల లోపు ఉన్న 5,96,701 మంది విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు మింగిస్తున్నట్టు చెప్పారు. ఎవరైనా పిల్లలు మిస్ అయితే అలాంటి వారికి ఈ నెల 20వ తేదీ మాత్రలు మింగించడం జరుగుతుందని అన్నారు. కార్యక్రమంలో జిల్లా నోడల్ అధికారి భగీరథీదేవి, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి కమలశ్రీ, డిప్యూటీ డిఎంఎండ్హెచ్ఓ వాణిశ్రీ, కమిషనర్ వెంకటేశ్వరరావు, ఆర్ఐఓ ఆంజనేయులు, డిప్యూటీ డిఈఓ చంద్రమౌళేశ్వరరావు, ప్రధానోపాధ్యాయురాలు రాధికా తదితరులు పాల్గొన్నారు. ఆహారాన్ని పోతుంది, అప్పుడు వేసుకోకపోయినా కూడా ఈ రోజు ఖచ్చితంగా వేసుకోండి. ఇదే విధంగా ఈ రోజు కాకపోతే చెప్పడానికి సాహసం చేయట్లేదు, అందరూ మాట్లాడగలగాలి. ఓకేనా? చిన్నగానే ఏం కలవాలి, టైం తీసుకోండి. వెరీ గుడ్, వెరీ గుడ్. Very good. Now we can say more. What is it? Right. Good. Now we can say what is it? Next. గట్టిగా అందరూ హ్యాండ్ వాష్ చేసుకోవాలి. ఆడుకున్న వెంటనే హ్యాండ్ వాష్ చేసుకోవాలి. మనం గోర్లు ఎప్పుడూ కట్ చేసుకునేవాలి. వెంటనే గోర్లు పెరిగితే ఆ గోర్ల లోపల ఇది నిరుపురుగులు ఇరుక్కుపోతాయి. హ్యాండ్ వాష్ చేసుకోకుండా తింటే ఆ నిరుపురుగులు మన ఒంట్లోకి వెళ్ళిపోతాయి. స్టెప్ 3 1
సంవత్సరం నుండి 19 సంవత్సరాల పిల్లలకు ప్రతి ఒక్కరికి ఈ నులుపురుగులు వేసేటువంటి కార్యక్రమాన్ని టేకప్ చేశారు. మన జిల్లాకు అంటే మన జిల్లాలో స్టూడెంట్స్ 5,96,000 పైచిలకు ఉన్నారు. మనకు స్టేట్ నుంచి కూడా 6 లక్షల దాకా ట్యాబ్లెట్లు కూడా సప్లై చేయడం జరిగింది. ఇది పబ్లిక్ అండ్ ప్రైవేట్ స్కూళ్ళలో అన్నింటిలో కూడా ట్యాబ్లెట్లు వేసేటువంటి కార్యక్రమం హెల్త్ డిపార్ట్మెంట్ ద్వారా జరుగుతుంది. స్కూళ్ళలో కూడా హెచ్ఎంలు సహకారం అందిస్తూ పిల్లలకు వేస్తూ ఉన్నారు. పిల్లలకు కూడా మంచి అవగాహన ఉంది. ఇక్కడ మేము అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి చూస్తే పిల్లలకు ఎందువలన ఈ నులిపురుగులు దేహంలో ఉంటాయి అనేది కూడా ఐడియా ఉంది. అంటే మనం ఏదైనా ఆటలు ఆడుకున్నప్పుడు కానీ వేరే పనులు చేసిన తర్వాత కానీ ఏదైనా ఫుడ్ తీసుకోవాలంటే చేతులు శుభ్రంగా కడుక్కోవాలి అని ఆ మాత్రం ఐడియా ఉంటే చాలు. అలా కడుక్కోవాలి. అంతేకాకుండా కలుషిత ఆహారం కూడా తినకుండా ఉండాలి. 1 సంవత్సరం నుండి 2 సంవత్సరాల లోపలికి అర ట్యాబ్లెట్ 200 పవర్తో, అదేవిధంగా 2 సంవత్సరాల నుండి 3 సంవత్సరాల లోపు పూర్తి ట్యాబ్లెట్ పౌడర్ లాగా చేసి నలిపి వారికి నీటితో కలిపి ఇవ్వాలి. అదేవిధంగా 3 సంవత్సరాలు పైబడ్డ వాళ్ళందరికీ కూడా మనము ఒక ట్యాబ్లెట్ని 400 పవర్ దాన్ని పూర్తిగా ఇచ్చేసి నోట్లోనే నవిలి మింగాలి. అది ఇంటికి మాత్రం ఇవ్వకూడదు, ఎందుకంటే ఇంటికి ఇస్తే చోకింగ్ మింగేటప్పుడు ప్రమాదాలు వస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా టీచర్ ఎవరైతే అడ్మినిస్ట్రేటర్ ఉన్నారో ట్యాబ్లెట్ అడ్మినిస్ట్రేటర్ టీచర్ సమక్షంలో, అదేవిధంగా ఏఎన్ఎం గారి సమక్షంలో తప్పకుండా ఇక్కడే స్కూల్లోనే మింగి వెళ్ళాలని చెప్పి ప్రతి సంవత్సరానికి 2 సార్లు జరిగేటువంటి జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని ఖచ్చితంగా క్రమం తప్పకుండా ప్రతి ఒక్కరూ ట్యాబ్లెట్ తీసుకొని వారికి ఏదైతే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో ఎనీమియా కరెక్షన్ అంటే రక్తహీనతని మనం నిర్మూలించాలనే ఒక గోల్ ఉందో దాన్ని నిర్మూలించడంలో ప్రాధాన్యత సంతరించుకునేటువంటి కార్యక్రమము ఈ నులిపురుగుల నివారణ కార్యక్రమం. ఈరోజు ఆగస్టు 12వ తేదీ జాతీయ నులిపురుగుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. ఈ రోజున 1 నుంచి 19 సంవత్సరాల వయసు గల పిల్లలందరికీ కూడా ఆల్బెండజోల్ ట్యాబ్లెట్ అనేది మింగించడం జరుగుతుంది. ఇది మాస్గా అందరికీ ఒకేసారి మింగించడం వల్ల పిల్లలందరిలో ఒకేసారి నులిపురుగులు వెళ్ళిపోయి పిల్లలందరూ ఆరోగ్యవంతం అవుతారు. కాబట్టి దీన్ని జాతీయ దినోత్సవంగా మనం ఏర్పాటు చేసి పిల్లలందరికీ కూడా ఒకేసారి మనం ట్యాబ్లెట్ మింగించాలి అనే దాని అర్థం ఇది అన్నమాట. కాబట్టి ఈ రోజున మనం జరుపుకోవడం జరిగింది. ఏదైనా కారణంతో ఈరోజు ఆగస్టు 12వ తేదీ ట్యాబ్లెట్ మింగలేని వాళ్ళకి ఆగస్టు 20వ తేదీ మళ్ళీ మాపప్ డే అనేది చేపట్టడం జరుగుతుంది. ఆ రోజున మళ్ళీ కూడా ట్యాబ్లెట్స్ మిస్ అయిన వాళ్ళకి మింగిస్తాము. అదే ఈ కార్యక్రమంలో మన జిల్లాలో 5,96,000 మంది పిల్లలకి ఈరోజు ట్యాబ్లెట్ మింగించడం అనేది జరుగుతూ ఉంది. నివారణ దినోత్సవం జరుపుకుంటున్నాం మనం ఆగస్టు 12న. అందుకని సార్ చాలా క్లియర్గా చెప్పారు, మనకు తెలియకుండా మనం తిన్న ఆహారాన్ని కడుపులో అవి మన రక్తంలో కలిసిపోకుండా నులిపురుగులు తినేస్తుంటాయి. దాంతో ఏమవుతుందంటే మీకు చాలా నీరసం వస్తుంటుంది, రక్తహీనత వస్తుంది. అంటే రక్తంలో కలవాల్సిన ఆహారాన్ని అవి తినేస్తున్నాయి. అందుకని ఈ ట్యాబ్లెట్లు వేసుకుంటే మీ కడుపులో పెరిగే ఆ నులిపురుగులన్నీ చనిపోతాయి. అప్పుడు మీరు మీ ఆహారం మీకు వంటబడుతుంది, ఆరోగ్యంగా ఉంటారు. కాబట్టి మన ప్రాంతం అంతా కూడా బాగా డ్రై ఉంటుంది. కాబట్టి మీరు వాటర్ బాగా తాగాలి. ఎంత వాటర్ బాగా తాగితే మీరు అంత హ్యాపీగా ఆరోగ్యంగా ఉంటారు. అందువల్ల నులిపురుగుల నివారణ దినోత్సవం రోజున మీరందరూ కూడా ఇచ్చినటువంటి టాబ్లెట్స్ సార్ చెప్పారు క్లియర్గా నమిలి ఉండాలని. మళ్ళీ దీని తర్వాత ఆగస్టు 20వ తారీఖున ఎవరైనా మిస్ అయింటే కూడా మళ్ళీ వేసుకొని మీ ఆరోగ్యాన్ని పరిరక్షించుకుంటారని అందరికీ శుభాశిస్సులు. హ్యూమన్ క్యాపిటల్ ఫర్ వికసిత్ భారత్ అనే నినాదంతో పాటు మరో 5 సబ్థీములపై సమగ్రంగా చర్చించి ఒక నివేదిక రూపొందించడం జరుగుతుందని జిల్లా విద్యాశాఖ అధికారి కిరణ్ కుమార్ తెలిపారు. కలెక్టరేట్లోని మీకోసం భవనంలో ఎంఈఓలు, డిప్యూటీ డిఈఓలు, సెక్టోరల్ అధికారులు, ప్రధానోపాధ్యాయులతో ఎంపిక చేసిన 5 థీములపై చర్చా కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో డిప్యూటీ డిఈఓ ఏ చంద్రమౌళేశ్వరరావు, మార్కాపురం ఉప విద్యాశాఖ అధికారి ఎం శ్రీనివాసులు, డీసీఈబీ సెక్రటరీ ఎం శ్రీనివాసరావు, సిఎంఓ కె సోనీ రూత్, ఒంగోలు ఎంఈఓ కిషోర్ బాబు తదితరులు పాల్గొన్నారు. నేను నాకు 5 థీమ్స్ చూసాను. ఈ 5 థీమ్స్లో కూడా ఒక వినూత్నంగా కనుక మనకు కొంత ప్రజెంటేషన్ కనుక ఎన్వైర్మెంట్ గురించి మన ల్యాబ్స్, లైబ్రరీస్, 4 అంటే టీచర్ కెపాసిటీ. అదే కదా మనం ఏంటంటే మలేరియా డిపార్ట్మెంట్ అంటే హ్యూమన్ క్యాపిటల్ ఫర్ వికసిత భారత్ అనేటటువంటి ఒక థీమ్లో కొన్ని సబ్ థీమ్స్ ఉన్నాయి. ఆ సబ్ థీమ్స్లో ఎంఈఓస్ని, అలాగే సెక్టరల్ ఆఫీసర్స్ సమగ్ర శిక్ష,
అదేవిధంగా హెచ్ఎంస్, డిప్యూటీ డిఓస్, డీసీబీ సెక్రటరీ గారు వీళ్ళంతా కూడా కూర్చుని కొన్ని డిస్కషన్ పాయింట్స్ ఉన్నాయి, గ్రూప్ డిస్కషన్స్. వీటిలో ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ, ఎఫ్ఎల్ఎన్, ఛాలెంజెస్, కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్స్, టూల్స్, రిసోర్సెస్, ఇది ఒక థీమ్. ఈక్విటీ అండ్ ఇంక్లూజన్, ఎడ్యుకేషన్ ఫర్ సిడబ్ల్యూఎస్ఎన్, చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్, గర్ల్స్, ట్రైబల్ ఆర్ రూరల్ చిల్డ్రన్, అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్, ఇది సెకండ్ థీమ్. మూడోది ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ లెర్నింగ్ ఎన్వైరన్మెంట్, స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, లైబ్రరీస్ అండ్ బేసిక్ ఎమ్యూనిటీస్, ఇది థర్డ్ థీమ్. ఫోర్త్ది టీచర్ కెపాసిటీ అండ్ మోటివేషన్, ప్రొఫెషనల్ డెవలప్మెంట్, మెంటరింగ్ అండ్ ఇన్నోవేషన్స్, ఇది ఫోర్త్ థీమ్. ఫిఫ్త్ది టెక్నాలజీ ఇంటిగ్రేషన్, గవర్నెన్స్, యూజ్ ఆఫ్ ఐసీటీ, డాష్ బోర్డ్స్, డిజిటల్ పెడగాజీ, మానిటరింగ్, ఈ 5 థీమ్స్ మీద గ్రూప్ డిస్కషన్ జరుగుతుంది. తమ వంతుగా సమాజానికి సేవ చేయాలనే ఉద్దేశంతో ముందుకు వచ్చిన రక్తదానం చేసిన ప్రతి ఒక్కరిని లీడ్ బ్యాంక్ మేనేజర్ రమేష్ అభినందించారు. రూట్ సెట్ సంస్థలో 79వ స్వాతంత్ర దినోత్సవంతో పాటు కెనరా బ్యాంక్ 79వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సౌజన్యంతో ఉచితంగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. కెనరా బ్యాంక్ సిబ్బందితో పాటు రూట్ సెట్లో శిక్షణ పొందుతున్న యువకులు రక్తదానం చేశారు. రక్తదాతలకు సర్టిఫికెట్లు, ఎల్డీఎం అందజేశారు. కార్యక్రమంలో ఏజీఎం భీమ్ రాఘవేంద్రరావు, రీజనల్ మేనేజర్ రమేష్, శ్రీనివాసరావు, రూట్ సెట్ డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి, కెనరా బ్యాంక్ రూట్ సెట్ సిబ్బంది పాల్గొన్నారు. స్వాతంత్ర దినోత్సవం ఆగస్టు 15వ తేదీ స్వాతంత్ర దినోత్సవం, అదేవిధంగా కెనరా బ్యాంక్ 79 వసంతాలు పూర్తి చేసుకున్నటువంటి శుభ సందర్భంలో ఈరోజు మన రూట్ సెట్టి ఇన్స్టిట్యూట్లో కెనరా బ్యాంకు స్టాఫ్, అదేవిధంగా రూట్ సెట్టి విద్యార్థులు కూడా రక్తదానం శిబిరంలో పాల్గొన్నారు. రక్తదాన కార్యక్రమంలో అందరూ ట్రైనీస్ అందరూ కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు. ట్రైనీస్తో పాటు కెనరా బ్యాంక్ స్టాఫ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని పెద్ద ఎత్తున రక్తదానం చేసి వాళ్ళ వంతుగా సమాజానికి సేవ చేయడానికి ముందుకొచ్చారు. సో ఈ కార్యక్రమాన్ని మేము అభినందిస్తున్నాము. ఈ కార్యక్రమంలో నాతో పాటు మన కెనరా బ్యాంక్ రీజనల్ హెడ్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ భీమా రాఘవేంద్రరావు గారు, డివిజనల్ మేనేజర్ రమేష్ గారు, శ్రీనివాసరావు గారు, తర్వాత కెనరా బ్యాంక్ స్టాఫ్ పాల్గొన్నారు. తర్వాత రూట్ సెట్టి డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని ముందుండి నడిపిస్తున్నట్టుగా మా తరపున కెనరా బ్యాంక్ తరపున కూడా వాళ్ళందరికీ శుభాభినందనలు తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి విద్యార్థులందరికీ కూడా మా తరపున అభినందనలు తెలుపుతున్నాం. ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులకు కూడా కెనరా బ్యాంక్ తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఒంగోలు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో సదరం సర్టిఫికెట్ల కోసం వచ్చే దివ్యాంగుల సంఖ్య పెరగడంతో వీల్ చైర్స్ కొరత ఏర్పడిందని డిప్యూటీ ఆర్ఎంఓ డాక్టర్ చెంచయ్య తెలిపారు. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో వచ్చే రోగులకు వీల్ చైర్ సమస్యపై మాట్లాడారు. గత 10 నెలల నుండి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో సదరం క్యాంపు జరుగుతున్నందున ప్రతిరోజు వచ్చే దివ్యాంగులకు సరిపడా వీల్ చైర్స్ లేనందున ఇబ్బంది వస్తుందని అన్నారు. సదరం సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ కోసం వచ్చే వారికి దివ్యాంగుల శాఖ నుండి సహాయ సహకారాలు అందించాల్సిన బాధ్యత ఉందన్నారు. మొదటిలో కొద్దిగా సపోర్ట్ చేసినప్పటికీ తర్వాత వారి సహకారం తగ్గిపోయిందని తెలిపారు. వీల్ చైర్స్ తక్కువగా ఉన్నందున దివ్యాంగులకు ఇబ్బంది కలగడమే కాకుండా దివ్యాంగులకు మళ్లీ వీల్ చైర్స్ హాస్పిటల్లో ఇవ్వకుండా వారితో పాటే తీసుకెళ్లడంతో తప్పనిసరిగా ప్రూఫ్స్ అడుగుతున్నామన్నారు. దాతల సహకారంతో 2 శాఖల సమన్వయంతో పనిచేసినప్పుడే ఈ సమస్య తీరుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. వికలాంగుల పెన్షన్ రీవెరిఫికేషన్ నిమిత్తం ప్రతి మంగళవారం, గురువారం, 3 రోజులు శుక్రవారం ఇట్లా రీవెరిఫికేషన్లో భాగంగా రీవెరిఫికేషన్ ప్రోగ్రాం చేపట్టింది. ఆల్మోస్ట్ 10 నెలలు ముగిసింది. ఆల్మోస్ట్ రోజుకి వచ్చేసి కంటి చూపు, వినికిడి, ఆర్థో, న్యూరాలజీ విభాగాలకు సంబంధించి వికలాంగులు ఈ పెన్షన్ రీవెరిఫికేషన్లో భాగంగా ఈ 3 రోజులు మన జనరల్ హాస్పిటల్కి రావడం జరుగుతుంది. కొంతమందికి వీల్ చైర్లు అవసరం నిమిత్తం మనం ఇక్కడ మన ఆర్ఎంఓ ఆఫీసు ఆవరణలో 10 నుంచి 15 వీల్ చైర్లు ఏర్పాటు చేయడం జరిగింది. 50 మంది 70 మంది వీల్ చైర్లు అవసరం నిమిత్తం అవసరం పడుతుంది. ఒక రిజిస్టర్ పెట్టించి దానికి సపరేట్గా ఒక సెక్యూరిటీని నియమించి
ఆ అబ్బాయి వాళ్ళ ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ తీసుకొని ఆధార్ జెరాక్స్ తీసుకొని వీల్ చైర్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు మళ్ళీ ఆ రీవెరిఫికేషన్ అయిపోయిన తర్వాత వీల్ చైర్ అందజేయడం జరుగుతూ ఉంది. ఇల్లు అయితేనేమి ఆవరణలో కూర్చోవటానికి వాళ్ళ సహాయకులకి చైర్లు, వాటర్ ఫెసిలిటీ, అట్లాగే భోజన సదుపాయం అన్నీ చూసుకుంటా ఉన్నాం. దీనికి ప్రభుత్వం నుంచి వికలాంగుల సంక్షేమ శాఖ కూడా వాళ్ళు కొంత భాగం ఫస్ట్లో వాళ్ళ సహాయ సహకారాలు అందజేశారు. మరలా వీల్ చైర్లు అటువంటివి ఏమీ మనకేమి ఇవ్వలేదు. వీల్ చైర్లు డెఫిసిట్ ఉంది. ఎందుకంటే ఒకేసారి ఒక 70-80 మందికి వీల్ చైర్లు అంటే మన ఆసుపత్రిలో అంత లోడ్ లేదు. మిగతా రోగులకు, మన ఆసుపత్రికి వచ్చే రోగులకు వాళ్ళకు కూడా అవసరం కాబట్టి రెండింటిని బ్యాలెన్స్డ్గా చేసుకుంటూ ఇప్పటి వరకు మనకి ఇబ్బంది లేకుండా ఎక్కడ ఒకరు ఇద్దరు ఇబ్బంది పడి ఉండొచ్చు, కానీ వాళ్ళకు కూడా త్వరితగతిన వేరే దగ్గర నుంచి తీసుకొచ్చి చేస్తూ ఉన్నాం. మనకున్న మేరకు, అందుబాటులో ఉన్న మేరకు ప్రతి ఒక్కరికి ఇస్తూ ఉన్నాము. వాళ్ళు దాన్ని ఉపయోగించుకొని మరలా తిరిగి ఇస్తున్నారు. కొంతమంది ఇస్తున్నారు, కొంతమంది తీసుకెళ్ళిపోతున్నారు. అట్లా ఒక 10 నుంచి 20 వీల్ చైర్లు కూడా మిస్ అయినాయి. మన సెక్యూరిటీ లోపం ఏం లేదు. కాకపోతే ఏంటంటే కొంతమంది వాళ్ళ సొంత అవసరాల నిమిత్తం బయట వెళ్ళిపోవడం జరిగింది. మీరు తీసుకున్న వాళ్ళు జాగ్రత్తగా అది ఎక్కడ ఇచ్చారో మీరు అక్కడ తిరిగి అప్పచేయవలసిందిగా కోరుతున్నాం. ఎందుకు సహాయం అందిస్తే వీల్ చైర్ల వరకైనా మనకి ఇక్కడ వచ్చే వికలాంగుల సహాయ నిమిత్తం అది ఉపయోగకరంగా ఉంటుంది. వీల్ చైర్లు అయితే మనకి డెఫిసిట్ ఉంది. వాళ్ళు వీల్ చైర్లు అయితే ఖచ్చితంగా మనకి వికలాంగుల సంక్షేమ శాఖ నుంచి ఖచ్చితంగా మీ మీడియా ముఖంగా మేము కోరుకుంటున్నాము. వాళ్ళు మనకి డొనేషన్ అయితే ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. నగరంలోని నల్లూరి నరసింహం వద్ద ఉన్న శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో శ్రావణ మాస పూజలు వైభవంగా జరుగుతున్నాయి. నేడు శ్రావణ మంగళవారం పర్వదినాన్ని పురస్కరించుకొని సామూహిక లక్ష కుంకుమార్చన నిర్వహించారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి స్వరూపమైన మహాలక్ష్మి అమ్మవారికి విశేష పూజలు జరిపించారు. అమ్మవారికి పసుపు, కుంకుమ, గాజులు పూజా ద్రవ్యాలుగా సమర్పించారు. ఆలయ ఈవో బోడపాటి శ్రీనివాసరావు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. చేనేత రంగం భారతీయుల జీవితంలో పెనవేసుకొని భారతీయుల సంస్కృతికి అద్దం పడుతుంది. వ్యవసాయ రంగం తర్వాత దేశంలో అత్యధికులకు జీవనోపాధి కల్పిస్తున్నది చేనేత రంగం. నేడు అలాంటి రంగం కొనారిల్లుతుంది. సరైన ఉపాధి దొరక్క చాలామంది కార్మికులు చేనేత రంగాన్ని వదిలివేసి ఇతర రంగాలకు వలస వెళుతున్న పరిస్థితి నేడు నెలకొందని చేనేత కార్మికులు వారి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారి సమస్యలు పరిష్కరించాలని వేడుకుంటున్నారు. గత 40 సంవత్సరాలుగా చేనేత వృత్తిని చేస్తూ జీవనం సాగిస్తున్నానని ఈతముక్కలకు చెందిన చాట్రాసి వెంకట్రావు, బండారు మాధవరావు తెలిపారు. గత డిసెంబర్ నుంచి సక్రమంగా పనిచేయడానికి పని లేదు. గతంలో చేసిన పనికి రావాల్సిన కూలీ డబ్బు రాలేదు. చేనేత సొసైటీకి ఆప్కో ఇవ్వాల్సిన నగదు ఇవ్వకపోవడంతో నిధుల సమస్య వచ్చింది. దీంతో నూలు లేక, పనులు లేక, ఉపాధి లేకుండా పోయింది. గత డిసెంబర్ కానించి మాకు చేనేత సొసైటీలో పావర్లు రావట్లేదు, కూలీలు లేవండి. నేసిన కూలీలు కూడా రాలేదు. ఆప్కో వాళ్ళు దాని గురించి డబ్బులు ఏంటంటే వాళ్ళు ఆప్కో వాళ్ళు పంపించలేదు అన్నారు వాళ్ళు. అది పరిస్థితి సార్. మమ్మల్ని గమనించి మేము మాకు బతుకు తెరుగు అదేనండి. అందువల్ల చాలా ఇబ్బంది పడుతున్నాము. మమ్మల్ని గమనించి న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాము. మేము చేనేత సొసైటీలో మగ్గాలు నేస్తూ ఉంటాము. ఈ చేనేత సొసైటీ గత డిసెంబర్ కాడి నుంచి
ఆప్కో వాళ్ళు కొనుగోలు చేసిన దానికి ఫలితం ఇంకా రాలేదు. మాకు దగ్గర 7 లక్షల రూపాయల దాకా సరుకు డబ్బు రావాలి. ఆ డబ్బు రానందువల్ల ఇప్పుడు నూలు తీయడానికి డబ్బులు లేవు. ఆ డబ్బులు లేక మొగ్గాలు కూడా ఆగిపోయినాయి సార్. అందువల్ల మీరు తొందరగా దాన్ని ఆప్కో వాళ్ళ చేత డబ్బులు పంపించేట్టు మార్గం చేయండి, లేకపోతే మా మొగ్గాలు కుంటుపడతాయి సార్. అది దయచేసి ఆ పని చేయండి. ఈత ముక్కల చేనేత సొసైటీ ద్వారా ఆప్కోకు వస్త్రాలు తయారు చేసి పంపించడం జరిగిందని సొసైటీ మేనేజర్ బ్రహ్మానందం తెలిపారు. గత డిసెంబర్కు పూర్వం సొసైటీ నుంచి అనేక వస్త్రాలు తయారు చేసి విజయవాడ ఆప్కోకు పంపామన్నారు. ఆప్కో నుంచి సొసైటీకి 7 లక్షల వరకు నగదు రావాల్సి ఉంది. ఆప్కో ఇచ్చిన ఆర్డర్ ప్రకారం తయారు చేసిన వస్త్రాలు అలానే నిలిచిపోయాయి. దీంతో కార్మికులకు ఇవ్వాల్సిన నగదు ఇవ్వలేకపోయాం. పరిస్థితిని ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ దృష్టికి తీసుకెళ్లాం. ఆప్కో ఎండీతో మాట్లాడినా ఇంతవరకు ఇవ్వాల్సిన నగదు రాలేదు. ఒక్కొక్కరికి 30,000 దాకా ఇవ్వాలి. సొసైటీలో డబ్బు లేక పనులు నిలిచిపోయాయి. కార్మికులు ఎక్కడ ఆత్మహత్యలకు పాల్పడతారని భయం ఉందన్నారు. ఆప్కోకి ఎక్కువ సరుకు అమ్ముతుంటాము. గత డిసెంబరు నుంచి ఆప్కోకి సరుకు ఇచ్చిన దానికి మాకు సుమారుగా 7 లక్షల మేర రావాలి. సొసైటీ నందు 4 లక్షలు స్టాకు ఉంది. ఆప్కో వాళ్ళు ఇంతవరకు కొనుగోలు చేయలేదు. ఈ విషయమై ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ గారికి కూడా దృష్టికి తీసుకెళ్ళాము. ఎండీ గారితో మాట్లాడారు, డబ్బులు ఇస్తామని చెప్పారు. చెప్పి కూడా నెల అవుతుంది, ఇంతవరకు స్పందించలేదు. చేనేత కార్మికులకు ఒక్కోళ్ళు 20,000 30,000కి అప్పును వేసి ఉన్నారు. వాళ్ళు జీవనోపాధి ఈ విధంగా కోల్పోతున్నారు. ఇప్పుడు మేము సొసైటీ పనిచేయాలన్నా నూలు లేదు, పాగళ్ళు లేవు, మజూరీలు లేదు. అందువల్ల సొసైటీ ప్రస్తుతానికి మూసివేసే పరిస్థితికి వచ్చే విధంగా ఉంది. చేనేత ఇదే పరిస్థితి గారి కొనసాగితే చేనేత ఆత్మహత్యలు జరుగుతాయేమని అనిపిస్తుంది. కావున ఈ విషయం మీద పెద్దలు స్పందించి సొసైటీని అభివృద్ధిలోకి తీసుకురావాల్సిందిగా కోరుతున్నాను. ఈత ముక్కల సొసైటీకి ఆప్కో నుంచి 7 లక్షల వరకు నిధులు రావాల్సిన మాట వాస్తవమని చేనేత జౌళి శాఖ ఏడీఎస్ రఘునంద తెలిపారు. ఇప్పటికే పలు దఫాలుగా ఆప్కో అధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగిందన్నారు. మళ్లీ జిల్లా కలెక్టర్ ద్వారా లేఖ రాయించి నిధులు రాబట్టేందుకు కృషి చేస్తామన్నారు. మన జిల్లాలో ఈత ముక్కల చేనేత సహకార సంఘం ఈత ముక్కలు ఉందండి. వాటికి ఆప్కోకు మన సరుకు అందించాము. దాని తాలూకు 7 లక్షలు సొసైటీకి ఆప్కో నుంచి రావాలి. వాటి గురించి మనం ఆప్కో వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. ఆప్కో నుంచి కూడా త్వరలో ఆ అమౌంట్ సొసైటీకి వేస్తామని తెలిపారు. ఈ అమౌంట్ త్వరలో సొసైటీకి వచ్చేట్టుగా మేము కలెక్టర్ ద్వారా లెటర్ పెట్టి అమౌంట్ సొసైటీకి వచ్చేట్టు చేస్తాం. సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి దేవాలయంలో శ్రావణ మాసం మంగళవారం స్వామివారి జన్మ నక్షత్రం కావడంతో స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకోవడానికి భక్తులు పోటెత్తారు. విశేష పరిమళ ద్రవ్యాలతో స్వామివారికి అభిషేకం నిర్వహించారు. పొంగళ్లు పెట్టి మొక్కులు తీర్చుకున్నారు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. దేవస్థాన ప్రాంగణంలోని నిత్య అన్నదాన సత్రంలో భక్తులకు అన్నదానాన్ని స్వీకరించారు. జై శ్రీరామ్. ప్రదక్షిణ చేయండి. ఇబ్బంది కదా వచ్చేవాళ్ళకి. ముందు జరగండి అమ్మా. ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం నుండి విరాళాలను అన్నదానానికి స్వామివారి నిత్యన్నదానం. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శ్రీ గురు రాఘవేంద్ర స్వామి 354వ ఆరాధన మహోత్సవాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ రావు దంపతులు. భక్తులకు అన్న వితరణ కార్యక్రమం ప్రారంభం. రాచర్ల మండలం అనుమలవీడిలో 8 ఏళ్ల బాలిక అపహరణ. గంటల వ్యవధిలో తల్లిదండ్రుల చెంతకు చేర్చిన పోలీసులు. సిబ్బందిని అభినందించిన ఎస్పీఆర్ దామోదర్.
రైతుల సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్న కనిగిరి ఎమ్మెల్యే ముప్పు ఉగ్ర నరసింహారెడ్డి. ఘనంగా అన్నదాత సుఖీభవ ట్రాక్టర్ ర్యాలీ. ట్రాక్టర్ నడిపి ఉత్సాహపరిచిన ఎమ్మెల్యే ఉగ్ర. డీ న్యూస్లో నేటి మాట. ప్రతి ఒక్కరి జీవితంలో బాధ ఉంటుంది. కొందరు కన్నీటితో వ్యక్తం చేస్తే మరికొందరు చిరునవ్వుతో కప్పేస్తారు. డీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.